ఇప్పుడు అజారుద్దీన్ మంత్రిని చేయబోతున్నారట, ఎల్లుండి ప్రమాణ స్వీకారం అంటున్నారు. ఇప్పుడు అది ఎప్పుడైతుందో నాకు ఎలక్షన్ కోసం ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కోసం ఎందుకు తీసుకుంటాం? సామాజిక వర్గాల వారీగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం అనేటటువంటిది మా ఎజెండా. చాలా ముఖ్యమంత్రి ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్, క్యాబినెట్లో ఎవరికి మంత్రివర్గంలో తీసుకోవాలి అనేటటువంటిది ముఖ్యమంత్రి గారి విచక్షణకు అధికారానికి సంబంధించినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. దాన్ని ముఖ్యమంత్రి గారు పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకొని రేపు చేస్తారా, ఎల్లుండి తీస్తారా, ఎలక్షన్ ముందు చేస్తారా, ఎలక్షన్ తర్వాత చేస్తారా, ఎలక్షన్కు దానికి ఏం సంబంధం ఉండదు. వేకెన్సీ ఫిలప్ కింద చూసుకోవాల్సిందే. దాంట్లో ఎలక్షన్ కోసం చేసినట్టు కాదు అది. అంటే ఒక రోజు ఉండి నెక్స్ట్ డే వెళ్ళిపోయే పోస్ట్ అదే ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు, ఎప్పుడైనా చేయొచ్చు కదా. ఎందుకు చేయకూడదు? ఎల్లుండి 11:30 ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదో చెప్పండి. ఎందుకు చేయకూడదో చెప్పండి. ఆడ మంత్రివర్గంలో ముస్లింలకు మైనారిటీలకు ప్రాతినిధ్యం కావాలి. ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇచ్చేస్తాం. ముహూర్తం మాకు అన్ని కలిసి వస్తే ఇచ్చేస్తాం. దాని ఏముంది? ఎందుకు ఆపాలి? ఎలక్షన్ తో అవకాశం దొరికింది, కలిసి వచ్చింది, మంచిదే కదా. ఎందుకు కలిసి వస్తే మేము ఉపయోగించుకోం దాన్ని. ఎస్, ఎలక్షన్ కోసం కూడా చేస్తాం, ఎలక్షన్ లో కూడా వాడుకుంటాం. తప్పే ఉంది? తప్పే ఉంది. మేము అన్ని వర్గాలకు ఇవ్వడం అనేటటువంటిది మా బాధ్యత. దేశంలో ఒక్క ముస్లిం కూడా బీజేపీ టికెట్ ఇవ్వకుండా మా సామాజిక వర్గాన్ని అణచేసేటటువంటి కుట్ర చేస్తున్న దానికి సమర్థిస్తావా? ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వలేదు, ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వదా పార్టీ? ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రిఫ్లెక్ట్ చేసే పార్టీ అవుతుంది అప్పుడు అది. అందుకని కాంగ్రెస్ పార్టీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఓసీలు, పేదలు, ఉన్నత వర్గాలు, కార్పొరేట్స్ అందరినీ బ్యాలెన్స్ చేసి ఒక సమగ్రమైనటువంటి భారతదేశాన్ని నిర్మించేటటువంటి పార్టీ రాజ్యాంగం పునాది మీద. అంత గొప్ప విశాలమైనటువంటి సిద్ధాంతం కలిగింది ఈ దేశంలో. కాంగ్రెస్ తప్ప ఇంకో పార్టీ లేదు.